ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పురటాసి మాసంలోని తిరుమల శనివారాలను గురించి చూద్దామండి. మనకి సెప్టెంబర్ 17న పురటాసి మాసం మొదలైపోయింది 2025లో. అక్టోబర్ 17 వరకు ఈ మాసం అయితే ఉంటుందండి. సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యా రాశిలోకి సంక్రమణం చెందారు. మరలా సూర్యుడు అక్టోబర్ 17న తులారాశిలోకి సంక్రమణం చెందుతున్నారు. అక్టోబర్ 17 తులారాశిలోకి సంక్రమణం చెందంగానే మాసం అయితే పూర్తవుతుంది. ఈ మాసంలోని తిరుమల శనివారాలు చాలా పవిత్రమైనవండి. ఈ మాసంలో మనకి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించారు అనే ప్రతీతి కూడా ఉంది. ఎక్కువగా తమిళియన్లు దీనిని చేసుకుంటూ ఉంటారండి. మనకి తిరుమల శనివారాలు ఈ పురటాసి మాసంలో సెప్టెంబర్ 20, ఇంకా సెప్టెంబర్ 27, అక్టోబర్ 4, అక్టోబర్ 11 ఇలా 4 శనివారాలు అయితే వచ్చాయండి. ఈ శనివారాలలో మనము వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ సమేతంగా తులసి దళాలతో పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే చెప్పాలండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ శనివారాల్లో ముఖ్యంగా పిండి దీపాలు అయితే పెట్టుకోవాలి. 2, 5, 7 ఇలా పెట్టుకోవచ్చండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మనం దీపారాధన చేయాల్సి ఉంటుంది. శని భగవానుడి అనుగ్రహం కోసము మనం 2 కనీసమైన నువ్వుల నూనె దీపారాధన చేసి నువ్వుల ఉండని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే మనకి శని దోషాలు, రాహు దోషాలు అన్ని తొలగి శని భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చండి. ఈ విధంగా చలిమిడిని, నువ్వుల ఉండని తప్పకుండా నివేదనగా అర్పించాల్సి ఉంటుంది ఈ తిరుమల శనివారాల పూజలో మనమైతే. ఇంకా పువ్వులు, తులసి దళాలు, ఇంకా మనం గంగా జలము, పసుపు కుంకాలు, చందనము వీటన్నింటినో స్వామిని అర్చించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా పిండి దీపాలైతే మరి ముఖ్యంగా వెలిగించాల్సి ఉంటుంది. పూజలో మనము గోవింద నామాలు చదువుకోవటం, స్వామివారి అష్టోత్తర నామావళి చదువుకోవటం అనేటువంటివి ముఖ్యమైనవి. ఇంకా స్వామివారి విగ్రహం గనక ఉన్నట్లయితే పంచామృతాలతో స్వామివారిని అభిషేకించాల్సి ఉంటుంది. ఇంకా నైవేద్యంగా పానకం, వడపప్పు, చిమ్మిలి, కొబ్బరికాయ, పండ్లు ఏవైనా కూడా పెట్టచ్చండి నివేదన కింద. ఇంకా ధూపం వేయాల్సి ఉంటుంది. ఇంకా కర్పూరం, ముద్ద కర్పూరం కానీ కర్పూర బిళ్ళలతో కానీ స్వామికి చక్కగా మంగళాశాసనాలతో హారతి ఇచ్చుకున్నట్లయితే కనుక ఎంతో మంచి జరుగుతుందనే చెప్పాలండి. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి తులసి దళాలు, గులాబీ పువ్వులు ఇలా రకరకాల పువ్వులతో, బొట్లతో స్వామిని మనం అలంకరించాల్సి ఉంటుంది. ముందుగా గణపతిని పూజించుకొని ఆ తరువాత లక్ష్మీ వెంకటేశ్వరులని పూజించుకోవాలి. తాంబూలాన్ని సమర్పించి స్వామివారి గోవిందనామాలు, వజ్ర కవచము లేదా ఓం నమో వెంకటేశాయ అని స్వామివారి నామాన్ని కానీ జపిస్తూ రోజు మొత్తం మనం గడపాల్సి ఉంటుందండి. తులసి దళాలని శనివారం కోయరాదు కాబట్టి ముందు రోజే కోసి పెట్టుకోగలరు. తులసి దళాలు ఎక్కువగా లేవు అర్చనకి అనుకున్నట్లయితే అక్షతలు, పూలతో పూజించుకొని కనీసం ఒక్క దళాన్నైనా స్వామివారి అలంకారానికైతే వాడుకోండి. నేను ఏ విధంగా పెట్టుకున్నాను అట్లా ఏ రకమైన పువ్వులైనా వాడచ్చండి మనం. కానీ పసుపు, గులాబీ, గన్నేరు పువ్వులు స్వామివారి పూజలో ప్రత్యేకంగా చాలా మంది వాడుతూ ఉంటారు ఆయనకి ఇష్టమని. అలా మీరు కూడా మీకు దొరికిన పువ్వులతో పూజ చేసుకోండి. ఈ తిరుమల శనివారాలు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ కనీసం ఒక్కటైనా సరే ఈ పురటాసి మాసంలో చేసుకొని చూడండి. స్వామివారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రులవుతారండి మీరు కూడా. బ్రహ్మోత్సవాలు కూడా వస్తాయి కదండి మనకి, అప్పుడన్నా కనీసం 2వ శనివారం పూజ చేసుకోండి. ఇంకా పూజంతా పూర్తయిన తర్వాత స్వామివారి కోసం మనం ఉపయోగించిన అభిషేక నీళ్ళని ఇలా తులసి కోటలో పోసుకొని తులసి పూజను కూడా చేసుకోవాల్సి ఉంటుందండి మనము. అయితే తప్పకుండా మీరు తులసి పూజని పసుపు కుంకాలు నీటితో చేసుకొని ప్రదక్షిణలు కూడా చేయండి. ఎంతో స్వామివారికి ఇష్టమైన తులసి చుట్టూ మనం ప్రదక్షిణ చేసినట్లయితే మంచి జరుగుతుందనే చెప్పాలండి. స్త్రీలకి సౌభాగ్యం దొరుకుతుందనే చెప్పాలి. ఈ విధంగా తులసాకులతో కూడా మనం
స్వామివారిని పూజించుకొని తులసిమాత పూజను కూడా చేసుకోవాల్సి ఉంటుంది తిరుమల శనివారాల పూజలో. ఇంకా తిరుమల శనివారాల పూజలో దద్దోజనం, కట్టె పొంగలి, పులిహోర లాంటివి స్వామివారికి ప్రీతికరమైన వాటిని కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి. అంతేకాక ఈ పురటాసి మాసంలో మనం సప్త శనివారాల పూజలు కూడా మొదలు పెట్టుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుందనే చెప్పాలి. 7 శనివారాల పూజలు మొదలు పెట్టుకోలేని వారు ఒక్క శనివారం అయినా సరే స్వామిని ఈ పురటాసి మాసంలో స్వామివారు ఆవిర్భవించిన మాసంలో పూజించుకొని మీ బాధలను, ఇబ్బందులను తీర్చుకోగలరండి. తప్పకుండా చేసుకోగలరు. ఇలా పండ్లు, ఏ పండ్లైనా కూడా మనం నివేదించవచ్చు. కనీసం 2 పండ్లనైనా నివేదించండి, 2 రకాల పండ్లని స్వామికి. ఇంకా ఇలా పాలు, పానకం, వడపప్పు, చిమ్మిలి ఏదో ఒకటి మీకు చేతనైనది స్వామివారి నివేదనకు ఉపయోగించుకోవచ్చండి. ఇదే పెట్టాలి అని లేదు. నువ్వులుండ పెడితే శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. చలిమిడి ఉండ పెడితే చలవండి, చాలా మంచిది. ఇంకా తాంబూలం సమర్పించడం అయితే మర్చిపోవద్దండి. వినాయకుడు పూజను చేసుకోవాలి. ఇంకా ఒక్క వెంకటేశ్వర స్వామినే కాకుండా లక్ష్మీదేవిని కూడా పెట్టుకొని పూజించండి. నేనైతే ఏకాదశి పూజకి ఈ పటాన్ని వాడతానండి. ఇప్పుడు చూపిస్తున్న పటాన్ని మీరు ఎవరైనా చూసుంటే ముందర వీడియోలో చెప్పి ఉన్నాను నేను. ఈ పటంలో లక్ష్మీదేవి లేని కారణంగా నేనైతే గనక ఇందాక మీరు పీఠం పైన చూసిన లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తానండి. ఇంకా లక్ష్మీదేవి పురటాసి మాసంలో భూమి మీద తొంగి చూస్తుందని, ఎవరు స్వామివారిని తనని అర్చిస్తున్నారో చూసి వారిని కటాక్షిస్తుంది అనే ప్రతీతి కూడా ఉందండి. అందుకని తప్పకుండా ఈ పురటాసి మాసంలో శనివారం పూజలనైతే తప్పకుండా చేసుకోండి. ఇలా విడిగా పీఠం పెట్టుకొని చేసుకోలేని వారు దేవుని గుడిలోనే స్వామిని అర్చించుకోగలరు. ధన్యవాదములు.